ఆపరేషన్ సింధూర్ 2.0ను భారీగా ప్లాన్ చేస్తుంది ఇండియా. ఈసారి ఆ పాకే దేశాన్ని రెండు వైపుల నుంచి వాయించేందుకు వ్యూహాలు రెడీ చేస్తోంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తున్న తాలిబాన్లతో చేతులు కలిపింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్వయంగా భారత్కు వచ్చి మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కలిశారు. తాలిబాన్లతో ఇండియా సత్సంబంధాలను జరపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నా, కొందరికి కోపం కూడా తెప్పిస్తున్నా ఈ స్నేహం వెనకే ఇండియా అసలు వ్యూహం దాగుంది. గతంలో తాలిబాన్లను ఇండియా ఏ స్థాయిలో వ్యతిరేకించిందో అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న వెంటనే ఇండియా అక్కడి దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. కానీ ఇప్పుడు వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, భౌగోళిక కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్తో స్నేహబంధానికి తెరలేపింది. నిజానికి ఇండియాలోనే చాలా మందికి ఇలా ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం నచ్చడం లేదు. ఎందుకంటే 1995లో ఆఫ్ఘన్లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబాన్లు 2001 వరకు పరిపాలించారు. ఆ 6 ఏళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ ఆ దేశ ప్రజలను తీవ్రంగా అణిచివేశారు. ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాశారు. ఈ దమనకాండను ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. హైజాక్ చేసిన ఫ్లైట్ను ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోనే దించారు. ఆ ఘటనలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తాలిబాన్లు హైజాకర్లకు కొమ్ము కాశారు. చివరకు హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజర్, ఒమర్ షేక్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోనే హ్యాపీగా తిరిగేవాళ్లు. ఇలా ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడంతో 2001లో తాలిబాన్లు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు ఆఫ్ఘన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగించింది. ముఖ్యంగా ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు $300 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘన్ వ్యాప్తంగా రహదారులు, ఆనకట్టలు నిర్మించింది. 9 కోట్లతో ఆ దేశ పార్లమెంటు నిర్మాణానికి సాయం చేసింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో 2021లో ఆఫ్ఘన్ నుంచి అమెరికా తన సైన్యాన్ని వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కథ మారిపోయింది. ఆ ఏడాది ఆగస్టు 15న కాబూల్ను తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. దీంతో ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు దూరమైంది. అయితే ఇప్పుడు మాత్రం ఇండియా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాలిబాన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు రెడీ అయింది. ఇందుకు ముఖ్య కారణం లష్కర్-ఇ-తోయిబా, జైషే మహమ్మద్, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ప్రావిన్స్ లాంటి ఉగ్ర సంస్థలు ఆఫ్ఘన్ నుంచి భారత్పై దాడులకు పాల్పడకుండా నిరోధించడం. అంతేకాదు, అప్పటికే తాలిబాన్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్న చైనా, పాకిస్తాన్లను అడ్డుకోవడం కూడా. పైగా సంబంధాలను తెంచుకుంటే మధ్యాసియా దేశాలతో జరిపే వాణిజ్యానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ రేవు ప్రాజెక్టు కోణంలోంచి చూస్తే ఆఫ్ఘన్తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘన్ మీదుగా మధ్యాసియా దేశాలకు నేరుగా వాణిజ్యం జరిపే వెసులుబాటు లభిస్తుంది. అందుకే ఇప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండియా మీద తాలిబాన్ల వైఖరి మారిపోయింది. ఇండియాను తాలిబాన్లు మిత్రదేశంగా ప్రాజెక్ట్ చేస్తున్నాయి. గతంలో మాదిరిగా ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం మానేశారు. మరోపక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. బ్రిటిషర్లు గీసిన డ్యూరాండ్ రేఖను గుర్తించడానికి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు పాకిస్తాన్లో తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ ఆఫ్ఘన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీంతో సరిహద్దులు దాటి మరీ ఆఫ్ఘనిస్తాన్లో పాక్ దళాలు దాడులు నిర్వహించడం తాలిబాన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. పైగా 1995, 2001 మధ్య కాలంలో తాము చెప్పినట్లు నడుచుకున్న తాలిబాన్లు ఈసారి స్వతంత్రంగా వ్యవహరించడం, భారత్తో సఖ్యతగా ఉండడం ఇస్లామాబాద్కు కంటగింపుగా మారింది.
అందుకే ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కు వచ్చిన సమయంలోనే కాబూల్పై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తాలిబాన్లతో సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్కు కీలకమే కాదు, అత్యవసరం కూడా అని అంటున్నారు విశ్లేషకులు.